జస్ట్ 10 రోజులైంది అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ఎన్డీఏ కూటమి ఏదైతే రాష్ట్రంలో ఉందో 10 రోజుల్లోనే స్టీల్ ప్లాంట్కు ఉక్కు పాత్ర వేసే ప్రయత్నాలు చేస్తోంది. నిరర్ధక ఆస్తుల పేరిట దేశవ్యాప్తంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన 476 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాలని చూస్తోంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు ఇస్తారు. నాయుడు చెప్పండి. రైట్, మనం చూసాం గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం ఆ ప్రక్రియని ఆపివేయడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడే ఫ్యాక్టరీని అమ్మేది లేదు అనేది ఆయన సుస్పష్టం చేశారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియని ఏ విధంగా చూడాలి? చేసే పనులకి చెప్పే మాటలకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్న నేపథ్యం. అలాగే కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలో ఉంది. సో దీన్ని అడ్డుకునే ప్రయత్నం ఏదైనా చేస్తుందా? ప్రజలందరూ ఆశిస్తున్నారు, కార్మికులకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా ప్రభుత్వం నుంచి ఏమైనా చర్యలు ఉండబోతున్నాయా? ఏం జరుగుతుందో అక్కడ అప్డేట్ చెప్పండి నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించిన మాటలన్నీ కూడా ఒట్టి బూటకమని తేలిపోయాయి. ఒకవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అని చెప్తూనే మరోవైపు చాపకింద నీళ్ళగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అన్ని ప్రయత్నాలను కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నిరార్థక ఆస్తుల పేరుతో దేశవ్యాప్తంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న 476 కోట్ల ఆస్తులు అమ్మడానికి సిద్ధమైంది. ముంబయి, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్లో ఉన్న కీలకమైన ఆస్తులన్నింటినీ కూడా అమ్మడానికి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి కూడా తూతూ మంత్రంగా ఈ నివేదికను పంపనుంది. నివేదిక పంపిన తర్వాత ఆస్తులు అమ్మకం అనేది మాత్రము నామమాత్రంగానే మారనుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పట్ల కార్మిక సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 10 రోజులు కూడా కావకముందే ఎన్డీఏ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఆస్తులను అమ్మడం వంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేయడానికి తమ ప్రయత్నాలను చేస్తుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కీలకమైన ఆస్తులన్నింటినీ కూడా అమ్మడానికి ప్రయత్నిస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కార్మిక సంఘాల నేతలంతా కూడా తీవ్ర స్థాయిలో మండిపడే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికైనా కూడా ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఎన్నికల సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని ఎవరైతే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పారో ఆ మాట నిలబెట్టుకోవాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలోనే వారిద్దరూ కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ నిరార్థక ఆస్తుల పేరుతో స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏవైతే అమ్ముతున్నారో ఆ ఆస్తులు అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని చెప్పి కార్మిక సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే కూటమిలో ప్రస్తుతం భాగస్వామిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన రాష్ట్ర ప్రయోజనాలకి పెద్దపీట వేస్తుందా? అట్లయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రక్రియని ఆపాల్సిన అవసరం ఇటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం మీద కానీ ఉంటుంది. కానీ కూటమిలో ఉంది కాబట్టి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలంటే కనుక అది ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాల్ని కాపాడుతుంది అనేది ప్రస్తుతం ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడి యొక్క క్వశ్చన్ ఆయన మదిలో మెదులుతున్నది. దీనికి సమాధానం ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉంది? అందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని కోరుకుంటున్నారు. గత ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అసెంబ్లీలో తీర్మానం చేసింది. 2 సార్లు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖలు కూడా రాశారు. అదే పద్ధతిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి అలాగే ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కూడా జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉందని గుర్తు చేస్తున్నారు. అదేగా నిజమైతే ఈ పాటికే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యేది కాదు. వీళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి వారికి తెలిసే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆస్తులు అమ్మకాలు జరుగుతున్నాయని, దీనివల్ల స్టీల్ ప్లాంట్ పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది. అలాగే కార్మికులు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వారు ఇచ్చిన మాట ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోకుండా విశాఖ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అలాగే ఒక అఖిలపక్ష సంఘాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి కూడా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు తీసుకెళ్లాలని కూడా వారు కోరుతున్నారు. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. చూద్దాం. సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రస్తుతం ఈ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మే ప్రక్రియని ఏ రకంగా అడ్డుకుంటారు? ఎందుకంటే చాలా సందర్భాలు మనం చూసాం. సో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇది ఖచ్చితంగా అడ్డుకుని తీరుతాం అంటూ మాట్లాడిన నేపథ్యం కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఒకే కూటమిలో ఉన్న ఈ 3 పార్టీలు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటాయి, రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా కాపాడతాయి, ఉక్కు ఫ్యాక్టరీని ఏ విధంగా కాపాడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అందరూ కూడా గమనిస్తున్న అంశం.